Welcome to Pinnacle 2 Science. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్లోని పార్ట్ 7 కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇంట్రడక్షన్ అబౌట్ colligative properties, colligative etymology and historical context, relative lowering vapor pressure and IIT JEE మరియు NEET అనేటువంటి నేషనల్ వైడ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్చువల్ వైజ్ అండ్ అప్లికేషన్ వైడ్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Historical context, Wenzel's law. వెంజెల్స్ అనే సైంటిస్ట్ లా డిస్కవరీ చేయడం జరిగింది 1777లో. ఈ వెంజెల్స్ లా అంటే హైడ్రోఫిలిసిటీ, హైడ్రోఫోబిసిటీ అనేటువంటి సర్ఫేస్ కెమిస్ట్రీ మీద లాను డిజైన్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ను బేస్ చేసుకొని సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్ని, సొల్యూట్ కాన్సంట్రేషన్ని అనేటువంటి పాయింట్ని డిస్కవరీ చేశారు. ఈ డిస్కవరీ చేత కాలిగేటివ్ ప్రాపర్టీస్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అయ్యింది. తర్వాత 1880స్లో రౌల్స్ అనే సైంటిస్ట్ రౌల్స్ లాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీన్నే వేపర్ ప్రెషర్ లా అని చెబుతాము. ఈ రౌల్ట్ చెప్పినటువంటి రౌల్స్ లా అనేటువంటిది వేపర్ ప్రెషర్ రిలేటెడ్. నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్లో యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ని రౌల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రౌల్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి కాలిగేటివ్ ప్రాపర్టీస్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అయ్యింది. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అనేటువంటివి కెమిస్ట్రీలో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఐడెంటిటీ చేంజ్ అయితే చెప్పేటువంటి వాటిని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్స్కి కెమికల్ రియాక్షన్స్, రియాక్టెంట్ అనేటువంటిది ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఇటువంటి ప్రాపర్టీస్ని కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్తాము. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అనేటువంటిది చేంజ్ అవ్వకోకుండా మాట్లాడేటువంటి ప్రాపర్టీస్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాము. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఫిజికల్ ప్రాపర్టీ కేటగిరీ కిందికి వస్తాయి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్ చెక్ చేస్తే వాటర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండింగ్ ఆన్ ది సొల్యూట్ కాన్సంట్రేషన్, నాట్ సొల్యూట్ టైప్. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంతేకాని నేచర్ మీద అయానికా, మాలిక్యులర్ స్ట్రక్చరా, సాలిడా, లిక్విడా, గ్యాసా అనేటువంటి నేచర్ పైన డిపెండ్ అయి ఉండదు. సో సొల్యూట్ కాన్సంట్రేషన్ అంటే చూడండి, సొల్యూషన్ అంటే సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాము. డిజాల్వ్ అయితే సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ సొల్యూట్ అనేటువంటిది
క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి. నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి ప్రాపర్టీస్ని మెయిన్ టైప్స్గా 4 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటివి అనంటే వేపర్ ప్రెషర్ లోయరింగ్, బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్, ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్, ఆస్మాటిక్ ప్రెషర్. ఈ 4 ప్రాపర్టీస్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తాము. ఈ 4 ప్రాపర్టీస్ అనేటువంటివి నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కావున వీటిని నెంబర్ డిపెండెంట్ ప్రాపర్టీస్ అంటాము. అంటే నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్కి 1 మోల్ తీసుకుంటే 1 మోల్ వేపరేషన్ డిక్రీజెస్, 2 మోల్స్ తీసుకుంటే 2 మోల్ వేపరైజేషన్ డిక్రీజెస్ అనేటువంటి జరుగుతుంది. సో ఫైనలీ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఇట్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ ప్రాపర్టీస్. ఆల్ దీస్ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. ఇంటర్డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కాలిగేటివ్ అనే వర్డ్ని లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. లాటిన్ వర్డ్లో కాలిగేటస్ అంటే బౌండ్ టుగెదర్ అని మీనింగ్. ఇక్కడ కో అంటే టుగెదర్ అని, లిగేర్ అంటే టు బైండ్ అని. సో ఫైనలీ కాలిగేటివ్ అంటే కంబైన్డ్ ఆర్ లింక్డ్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఇద్దరు ఫ్రెండ్షిప్ని మనం ఇండికేట్ చేసేటప్పుడు హ్యాండ్స్తో ఇలా చూపిస్తూ ఉంటాము. సో ఇద్దరిని కలపడం. ఇక్కడ 2 అంటే సొల్యూట్ని సాల్వెంట్ని కలిపినప్పుడు, టు బైండ్ లింక్ చేసినప్పుడు అనేటువంటి వర్డ్నే కాలిగేటివ్ అనే మీనింగ్ వస్తుంది. కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ అనేటువంటిది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. ఇక్కడ ఇచ్చినటువంటి టైటిల్లో వేపర్ ప్రెషర్ అనేటువంటి కాన్సెప్ట్ని రౌల్స్లా డిస్కస్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్డ్గా వాట్ ఈస్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. సో బ్రీఫ్గా ఇప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీలో రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్లో వచ్చింది కాబట్టి బ్రీఫ్గా వాట్ ఈస్ వేపర్ ప్రెషర్ తెలుసుకొని కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాము. వేపర్ ప్రెషర్ విపి అని షార్ట్కట్ ఫామ్లో ఇండికేట్ చేస్తాము. సో ప్రెషర్ ఫ్రమ్ వేపర్ ఇన్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. ప్రెషర్ అనేటువంటిది వేపర్ ద్వారా వస్తే దాన్ని వేపర్ ప్రెషర్ అని చెప్తాము. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్లోజ్డ్ వెజిల్లో వాటర్ అనేటువంటి తీసుకుంటే వాటర్ని లిక్విడ్ ఫేజ్ అని చెప్తాము. ఈ వాటర్ అనేటువంటిది గ్యాసెస్ స్టేట్లోకి H2O గ్యాస్గా వేపర్స్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ వేపర్ అనేటువంటిది ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినప్పుడు వాటర్ మీద సమ్ ప్రెషర్ అనేటువంటిది చూపిస్తుంది. ఈ ప్రెషర్ని మెజర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వాటర్ వేపర్ అనేటువంటిది 23.8 టార్ అనేటువంటి ప్రెషర్ ఇస్తుంది అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. ఇక్కడ ఏవైనా వోలటైల్ సాల్వెంట్ అనేటువంటివి వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే లోయరింగ్ వేపర్ ప్రెషర్ అని చెప్తాము. కమింగ్ టు వై డస్ వేపర్ ప్రెషర్ లోయర్ వెన్ సొల్యూట్ ఈస్ యాడెడ్ టు ఏ సాల్వెంట్. సాల్వెంట్కి సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ ద మెకానిజం? వాట్ ఈస్ సైన్స్ బిహైండ్ వెన్ సొల్యూట్ యాడెడ్ టు ది సాల్వెంట్ వేపర్ ప్రెషర్ డిక్రీజెస్? చెక్ చేస్తే రీజన్ 1 డిజల్యూషన్ ఆఫ్ ది నాన్ వోలటైల్ సొల్యూట్. నాన్ వోలటైల్ సొల్యూట్ని లిక్విడ్కి యాడ్ చేసినప్పుడు, సో ఇక్కడ చూడండి ప్యూర్ లిక్విడ్ అనేటువంటిది తీసుకున్నాను,
వేపర్ ప్రెషర్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 వేపర్ ప్రెషర్ అనేటువంటిది డెవలప్ అయ్యింది. దీనికి నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు సొల్యూషన్ అని పిలుస్తాము. వేపర్స్ అనేటువంటివి చెక్ చేస్తే 6 వేపర్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి. సో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అయ్యింది. సో మెకానిజం ఏంటి, ఎందుకు డిక్రీజ్ అయింది కంపేర్ టు ప్యూర్ సాల్వెంట్తో చూసుకుంటే, అంటే ఇక్కడ ప్యూర్ సాల్వెంట్లో ఓన్లీ సాల్వెంట్ వేపర్ పార్టికల్స్ అనేటువంటివి సర్ఫేస్ మీదకి వచ్చి ఎవాపరేషన్ జరుగుతాయి. ఈ సాల్వెంట్ పార్టికల్ ప్లేస్ని సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి డిస్ప్లేస్మెంట్ చేసుకొని సాల్వెంట్ పార్టికల్ని ఎవాపరేషన్ని ఆపుతుంది. సో ఈ విధంగా నాన్ సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి సాల్వెంట్ యొక్క ఎవాపరేషన్ నేచర్ని తగ్గిస్తాయి. అందువలన వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కాన్సంట్రేషన్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి 1 మోల్ ఇస్తే 1 మోల్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. 2 మోల్స్ ఇస్తే 2 మోల్స్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది వేపర్ ప్రెషర్ పైన చూపిస్తుంది. ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేటువంటిది P0 అనుకుంటే, సొల్యూషన్స్ యొక్క వేపర్ ప్రెషర్ అనేటువంటిది PS అనుకుంటే, సో ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ హై వాల్యూ ఇస్తుంది. సో నాన్ వోలటైల్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు లెస్ వాల్యూ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ని కంపారిజన్ పక్కన పెట్టుకున్నప్పుడు వేపర్ ప్రెషర్ డిఫరెన్స్ డెల్టా P ఈజ్ ఈక్వల్ టు, దీన్నే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ మైనస్ లోయర్ వాల్యూ తీసుకుంటాము, P0 మైనస్ PS అని ఈక్వేషన్ వస్తుంది. రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే డెల్టా P వాల్యూకి ప్యూర్ సాల్వెంట్కి చెక్ చేసుకుంటే డెల్టా P డివైడెడ్ బై P0నే మనం రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అని చెప్తాము. సో P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాం, సొల్యూట్ కాన్సంట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తూ పోతే అంటే 1 మోల్ చేస్తే 1 మోల్ యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. 2 మోల్స్ యాడ్ చేస్తే 2 మోల్స్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో సొల్యూట్ కాన్సంట్రేషన్ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ డిక్రీజెస్. రీజన్ 2, ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ ది సొల్యూషన్. సొల్యూషన్ అంటే సొల్యూట్ని సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు డిజాల్వ్ జరిగితే సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ సొల్యూషన్లో సాలిడ్ అనేటువంటిది ఆర్డర్లో అనేటువంటివి యాటమ్స్ ఉంటాయి. వాటర్లోకి డిప్ చేసినప్పుడు డిజాల్వేషన్ జరిగి ఇన్ ఆర్డర్లోకి వస్తుంది, అంటే డిజార్డర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. డిజార్డర్ ఇంక్రీజ్ అయినప్పుడు సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి సర్ఫేస్ మీద సాల్వెంట్ పార్టికల్ రీప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ జరిగి సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి అడ్డుపడి సాల్వెంట్ అనేటువంటివి ఎవాపరేట్ జరగకోకుండా ఆపుతుంది. అప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ జరుగుతుంది. వాట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్? Relating lowering vapor pressure is a colligative property of a solution defined as the fractional decrease in the vapor pressure of solvent when a non-volatile solute is added to. Relative lowering vapor pressure ne colligative property అని చెప్తాము. RLVP అని అంటే వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఫ్రాక్షనల్ డిక్రీజ్ అనేటువంటి జరుగుతుంది. సో ఫ్రాక్షనల్ డిక్రీజ్ అంటే చూడండి, ఒక సాల్వెంట్ అనేటువంటి తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. సో వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్కి NaCl సాలిడ్ అనేటువంటిది నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేశాను. సో రియల్గా వాటర్కి 32.8 టార్ అనేటువంటి ప్రెషర్ ఉంటుంది. అదే NaCl యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఒక్కసారిగా 10 టార్కి చేరుకోదు. సో సడన్ డిక్రిమెంట్ అనేటువంటిది జరగదు.
సో ఫ్రాక్షనల్ స్టెప్ బై స్టెప్ 32 నుంచి 25, 25 నుంచి 15, 15 నుంచి 10 ఈ విధంగా స్టెప్ బై స్టెప్ డిక్రిమెంట్ అనేటువంటి జరుగుతుంది. NaCl 1 మోల్ ఉన్నప్పుడు 32 పాయింట్, ప్యూర్ అయినప్పుడు 32, 1 మోల్ యాడ్ చేస్తే 25, 2 మోల్స్ యాడ్ చేస్తే 15, 3 మోల్స్ యాడ్ చేస్తే 10 టార్. సో ఈ విధంగా వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఫ్రాక్షనల్ డిక్రిమెంట్ జరుగుతుంది నాన్ వోలటైల్ సొల్యూట్ని సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు. రిలేషన్షిప్ చెక్ చేసుకుంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది క్వాంటిటీ 1 మోల్, 2 మోల్, 3 మోల్స్, దీన్నే మనం మోల్ ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేస్తాము క్వాంటిటీని. దేర్ఫోర్ RLVP డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మోల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్లో ఏ అనేటువంటిది సాల్వెంట్ అనుకుంటే, బి అనేటువంటిది నాన్ వోలటైల్ సొల్యూట్ అనుకుంటే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. దేర్ఫోర్ RLVP P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు XB. XB అంటే N of B డివైడెడ్ బై టోటల్ మోల్స్ Na ప్లస్ NB. సో RLVP ఈజ్ ఈక్వల్ టు XB అని ఫార్ములా చెప్తాము. సో ఈ P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు XB అనేటువంటి రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఫార్ములాని సో డెరివేషన్ ఎలా చేయాలి అనేటువంటిది చెక్ చేస్తే డెరివేషన్ ఆఫ్ RLVP ఫార్ములా. ఫస్ట్ స్టెప్ అకార్డింగ్ టు రౌల్స్ లా, PS P total P of solution is equal P0 into XA. సొల్యూట్ని సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు ప్రెషర్ అనేటువంటిది డెవలప్ చేస్తుంది. దేర్ఫోర్ P total is equal to P0 into XA. దీనిని కన్వర్షన్ చేసుకునేటప్పుడు P0 మైనస్ అనేటువంటిది బోత్ సైడ్ చేస్తే P0 మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ P0 XA. ఈ దీన్ని P0ని చూడండి, P0 సపరేట్ చేస్తే 1 మైనస్ XA వస్తుంది. 1 మైనస్ XA ఈజ్ ఈక్వల్ టు ఈ P0ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటే P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ XA. P0 మైనస్ PS డివైడెడ్ బై P0 అలాగే పెట్టుకొని 1 మైనస్ XA అంటే XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ XA ఈజ్ ఈక్వల్ XB అవుతుంది. సో 1 మైనస్ XAని XB అని నోట్ చేసుకుంటాము. సో ఇట్ ఈజ్ ఏ రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఫార్ములా. స్టెప్ 2 రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ని సొల్యూట్ టర్మ్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తే P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ XB వస్తుంది. దీన్ని మోల్ ఫ్రాక్షన్ అని స్టెప్ 1లో ఫైండ్ అవుట్ చేశాము. దీని నుంచి సొల్యూట్లోకి అంటే XB ఈజ్ ఈక్వల్ NB డివైడెడ్ బై Na ప్లస్ NB. ఈ ఫామ్ని RLVP ఎక్స్ప్రెస్ ఇన్ సొల్యూట్ టర్మ్స్. నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ చూసుకుంటే డైల్యూషన్ మీన్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేసే మెథడ్ని డైల్యూషన్ అని చెప్తాము. సో ఇక్కడ NB కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ Na అవుతుంది. సో Na అంటే సాల్వెంట్, NB అంటే సొల్యూట్. సో డైల్యూషన్ అంటే సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేయడం. సో అప్పుడు NB లెస్ దెన్ Na కాబట్టి Na ప్లస్ NB అనేటువంటిది Na కిందికి తీసుకోవచ్చు. సో ఫైనలీ NB డివైడెడ్ బై Na అవుతుంది. P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ NB బై Na ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆఫ్ RLVP ఎక్స్ప్రెషన్. RLVP
ఫార్ములాని మోలార్ మాస్లేకి కన్వర్ట్ చేస్తే RLVP అంటే P0 మైనస్ PS డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు NB బై NA అనేటువంటి రిలేషన్ అనేటువంటిది స్టెప్ 3లో ఫైండ్ అవుట్ చేశాం. ఇక్కడ NB అంటే మోల్స్ అంటే వెయిట్ బై మోలార్ మాస్. అదే ఏకి తీసుకుంటే N ఆఫ్ వెయిట్ బై మోలార్ మాస్. ఈ 2 వెయిట్ బై మోలార్ మాస్ని NB బై NAలో సబ్స్టిట్యూట్ చేస్తే NB డివైడెడ్ బై NA. వీటిని రీఅరేంజ్ చేసుకుంటే W బై WA ఇంటూ MA బై MB ఈజ్ ఈక్వల్ RLVP అవుతుంది. సో ఈ ఫార్ములా మాస్ ఫార్ములా అనేటువంటిది బోత్ డైల్యూట్ సొల్యూషన్స్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్కి మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు యూజ్ చేస్తాము. మీకు ఎగ్జామ్లో ఏ కంటెంట్ ఇచ్చారు, ఏమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనేటువంటిది చెక్ చేసుకొని సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ అన్నప్పుడు RLVP ఈజ్ ఈక్వల్ టు XB, సొల్యూట్ అన్నప్పుడు NB డివైడెడ్ బై NA ప్లస్ NB, మోలార్ మాస్ అన్నప్పుడు WB బై WA ఇంటూ MA బై MB అనేటువంటి ఫార్ములాను యూజ్ చేసి మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయవలసి ఉంటుంది. RLVP అనేటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీకి ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతాయి? నెంబర్ 1 సొల్యూట్ నేచర్. సొల్యూట్ అనేటువంటిది కంపల్సరీ నాన్ వోలటైల్ సొల్యూట్ ఉండాలి. ప్యూర్ సాల్వెంట్లేకి చెక్ చేసుకుంటే వేపర్ ప్రెషర్ అనేటువంటిది హైలో ఉంటుంది. సో ఇక్కడ వాటర్ తీసుకున్నాం అనుకోండి 32.8 టార్ అనేటువంటిది వాల్యూ ఇస్తుంది అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. దీంట్లోకి నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ అనేటువంటిది లెస్ దెన్ 32.8 టార్ అనేటువంటిది వస్తుంది. సో ఇది ప్రాక్టికల్గా మనం స్టాటిక్ అండ్ డైనమిక్ మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. దీని గురించి కంటెంట్ కంప్లీట్ అయిన తర్వాత హౌ టు డిటర్మైన్ వేపర్ ప్రెషర్ వెన్ యాడ్ నాన్ వోల్టైల్ సొల్యూట్ ఇంటూ ది సాల్వెంట్ అనే కాన్సెప్ట్ మీద సపరేట్గా డిస్కస్ చేస్తాను. సెకండ్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్కి 1 మోల్ యాడ్ చేస్తే 1 వేపర్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, 2 మోల్స్ యాడ్ చేస్తే 2 వేపర్ ప్రెషర్ వస్తుంది అండ్ సో ఆన్. 10 మోల్స్ యాడ్ చేస్తే 10 వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అనేటువంటిది జరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ డిక్రీజెస్ అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్. అంటే చూడండి ప్యూర్ సాల్వెంట్కి తీసుకున్నాను. సో దీంట్లో వేపర్ ప్రెషర్ హైగా ఉంటుంది. దీంట్లోకి నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. కానీ టెంపరేచర్ అనేటువంటిది మనం అప్లై చేస్తే అటు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చూసుకుంటే లెస్ దెన్ 32.8 టార్ అనేటువంటిది ఇస్తుంది. అదే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చూసుకుంటే ఈ 32.8 అనేటువంటిది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు పార్టికల్స్ అనేటువంటివి హీట్ని అబ్జార్ప్షన్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. బాండ్స్ అనేటువంటి బ్రేకప్ జరిగి సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అవుతాయి. సో అప్పుడు మనకి వేపర్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్, వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఆన్ ది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. నాన్ వోలటైల్ సొల్యూట్స్ అనేటువంటివి సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అని డిస్కస్ చేస్తూ వచ్చాము. సో నాన్ వోలటైల్ సొల్యూట్స్ అనేటువంటివి కెమిస్ట్రీలో ఏమేమి తీసుకుంటారు? ఎగ్జాంపుల్స్ కంటే ఇనార్గానిక్ సాల్ట్స్ని నాన్ వోలటైల్ కేటగిరీలో చెక్ చేస్తే NaCl, KNO3, CaCl2, MgSO4, CuSO4 అనేటువంటివి ఇనార్గానిక్ సాల్ట్స్ అని చెప్తాము. ఇన్ఆర్గానిక్ అంటే నో కార్బన్, కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ కాంపౌండ్లో ఉండదు, వాటిని ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కలిగి ఉండేటువంటివి. ఎగ్జాంపుల్స్కి సుక్రోజ్, గ్లూకోజ్, యూరియా, సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, స్టార్చ్,
జిలాటిన్, ఆల్బుమిన్ అనేటువంటివి ఆర్గానిక్ యాసిడ్స్. వీటిలో ప్రోటీన్ బేస్డ్ ప్రోటీన్ అనేటువంటివి మ్యాక్రో మాలిక్యూల్స్. మ్యాక్రో అంటే బల్క్ మాలిక్యూల్స్ని మ్యాక్రో మాలిక్యూల్స్ అంటాము. నెక్స్ట్ పాలిమర్ అంటే చైన్ ఫామ్లో ఉండేటువంటి మాలిక్యులర్ స్ట్రక్చర్ కలిగినటువంటి వాటిని పాలిమర్ స్ట్రక్చర్స్ అంటాము. ఇవి కూడా బల్కీ మాస్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్స్కి పెగ్, డెక్స్ట్రాన్ అనేటువంటివి పాలిమర్ మెటీరియల్. ఇక్కడ ఇస్తున్నటువంటి ఆల్ మెటీరియల్స్ అనేటువంటివి నాన్ వోల్టైల్ నేచర్ కలిగి ఉంటాయి. వేపర్ ప్రెజర్ అనేటువంటిది నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు సాల్వెంట్లోకి డిక్రీజ్ అవుతుంది అని చెప్పాం. ఈ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అని మనం ఎక్స్పెరిమెంటల్గా ఏ మెథడ్స్ను యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే 2 మెథడ్స్ను బేస్ చేసుకొని వేపర్ ప్రెజర్ని డిటర్మినేషన్ చేస్తాము. వన్ ఈజ్ స్టాటిక్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ డైనమిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ని ఐసోటెనోస్కోపిక్ మెథడ్స్ అని చెప్తాము. ఇవి స్లోగా వేపర్ ప్రెజర్ని డిటర్మైన్ చేస్తాయి. డైనమిక్ మెథడ్స్ అనేటువంటివి ఫాస్ట్గా డిటర్మైన్ చేస్తాయి. స్టాటిక్ మెథడ్స్లో క్లోజ్డ్ సిస్టమ్స్కి అబ్జర్వ్ చేస్తాము. డైనమిక్ మెథడ్లో ఓపెన్ సిస్టమ్కి అబ్జర్వేషన్ చేస్తాము. వీటిని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే స్టాటిక్ మెథడ్ వర్సెస్ డైనమిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్లో ఆల్ లిక్విడ్స్, సొల్యూషన్స్ ఇంక్లూడింగ్ లో వోలటైల్ నేచర్ ఉన్నటువంటి వాటికి స్టాటిక్ మెథడ్స్ని అప్లై చేసి వేపర్ ప్రెజర్ని డిటర్మైన్ చేస్తాము. డైనమిక్ మెథడ్లో వోలటైల్ లిక్విడ్స్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది డైనమిక్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. స్టాటిక్ మెథడ్ అంటే క్లోజ్డ్ సిస్టంలో అబ్జర్వ్ చేస్తాము. డైనమిక్ మెథడ్ అంటే ఓపెన్ సిస్టంలో అబ్జర్వ్ చేస్తాము. స్టాటిక్ మెథడ్ ద్వారా డైరెక్ట్ వేపర్ ప్రెజర్ని ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి మానోమీటర్ని యూజ్ చేసి. డైనమిక్ మెథడ్లో ఇండైరెక్ట్గా అంటే బాయిలింగ్ పాయింట్, మోలార్ లాస్ను బేస్ చేసుకొని డైనమిక్ మెథడ్లో యూజ్ చేసి వేపర్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. స్టాటిక్ మెథడ్ అనేటువంటిది వెరీ అక్యురేట్ వాల్యూ అనేటువంటిది ఇస్తుంది. డైనమిక్ మెథడ్ అనేటువంటిది అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది. సెటప్ గుణ చూసుకుంటే స్టాటిక్ మెథడ్ అనేటువంటిది మోడరేట్ నుండి కాంప్లెక్స్ సెటప్ ఉంటుంది. డైనమిక్ మెథడ్ అయితే సింపుల్ సెటప్ నుంచి కాంప్లెక్స్ మెథడ్ అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్స్కి స్టాటిక్ మెథడ్స్ అంటే ఐసోటెనోస్కోప్, ఎంసీ బెన్ బేకర్, మానోమెట్రిక్ వంటి మెథడ్స్ని స్టాటిక్ మెథడ్స్ అని చెప్తాము. డైనమిక్ మెథడ్స్ అంటే ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్, బాయిలింగ్ పాయింట్ మెథడ్, క్వార్టరల్స్ మెథడ్ వంటివి డైనమిక్ మెథడ్స్ అని చెప్తాము. కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఆర్ఎల్విపి, ఆస్మోటిక్ ప్రెజర్ ఇటువంటి వాటిని స్టాటిక్ మెథడ్స్లో చెప్తాము. డైనమిక్ మెథడ్లో బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ వంటి పాయింట్ని డైనమిక్ మెథడ్లో యూజ్ చేసి వేపర్ ప్రెజర్ని డిటర్మైన్ చేస్తాము. వీటిలో డైనమిక్ మెథడ్ అయినటువంటి ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్ మెథడ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్ మెథడ్ని డైనమిక్ మెథడ్ అని చెప్తాము. సో ఇది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అని అంటే డ్రై ఎయిర్ ఈస్ పాస్డ్ ఫస్ట్ త్రూ ది సొల్యూషన్ అండ్ దెన్ త్రూ ది ప్యూర్ సాల్వెంట్. యాజ్ ఇట్ పాసెస్ ద ఎయిర్ బికమ్స్ saturated with vapor from each liquid. The loss of in mass of each liquid is proportional to the its vapor. This is principle of Ostwald and Walker method. Setup చూడండి. ఇలాగా సొల్యూషన్స్ అనేటువంటిది ఫస్ట్ తీసుకుంటాము. సాల్వెంట్ అనేటువంటిది సెకండ్ ట్రేలో చూసుకుంటాము. వీటికి యూ కనెక్షన్లో ట్యూబ్స్ అనేటువంటి కనెక్ట్ చేసి వీటిలో CaCl2ని వేయి కనుక్కొని యూ అనే ట్యూబ్స్లో ఫిల్ చేసి పెట్టుకుంటాము. CaCl2నే డీహైడ్రేటింగ్ ఏజెంట్ అని చెప్తాము. అంటే మాయిశ్చర్ని అబ్జార్ప్షన్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ని CaCl2 కెమికల్ అని చెప్తాము. సో వీటిని రియల్ లైఫ్లో మీరు షూ కానీ
ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు షూ బాక్స్ లోపల ఒక చిన్నటి ప్యాకెట్ అనేటువంటిది ఉంటుంది. వాటిలో CaCl2 ఉండొచ్చు. రీసెంట్గా సిలికా అనేటువంటిది కూడా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. సో బాక్స్ ఫిల్ చేసినప్పుడు మాయిశ్చర్ అనేటువంటిది పడుకోకుండా, మాయిశ్చర్ పడితే ఏమవుతుంది, షూకి ఫంగస్ అనేటువంటిది ఫామ్ అయిపోయి డెస్ట్రాయ్ జరుగుతుంది. సో మెటీరియల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి డీహైడ్రేటింగ్ ఏజెంట్ వేచి షూ ప్యాకింగ్ అనేటువంటిది చేస్తారు. సో ఇక్కడ డీహైడ్రేటింగ్ ఏజెంట్గా వాష్వాల్డ్ వేకర్ మెథడ్లో CaCl2ను ఇన్ని గ్రామ్స్ అని తీసుకొని ఈచ్ ట్యూబ్లో అప్లై చేసి 3 ట్యూబ్స్ని ఇలా కనెక్టివిటీ చేసి పెడతాము. ఇక్కడ ఫస్ట్ చేయవలసింది అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్ వేకర్ మెథడ్ ప్రిన్సిపల్, డ్రై ఎయిర్ని సొల్యూషన్ ద్వారా పాస్ చేస్తే ఈ డ్రై ఎయిర్ అనేటువంటిది ఇలా పాస్ అయిపోయి సొల్యూషన్ నుంచి సాల్వెంట్కి వచ్చి, సాల్వెంట్ నుంచి CaCl2 ద్వారా పాస్ అయి ఫైనల్గా డ్రై ఎయిర్ అనేటువంటిది బయటకు వస్తుంది. సో ఇక్కడ సొల్యూషన్ అనేటువంటిది వేపర్ ప్రెషర్ ఇచ్చి ఉంటుంది, సాల్వెంట్ అనేటువంటిది వేపర్ ప్రెషర్ ఇచ్చి ఉంటుంది. సో ఈ వేపర్ ప్రెషర్ ఎంత అమౌంట్ ఇచ్చింది, అమౌంట్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ CaCl2 ద్వారా పాస్ అయినప్పుడు సో ఈ వేపర్ ప్రెషర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది CaCl2. సో ఇనిషియల్గా ఉన్నటువంటి CaCl2 వెయిట్ కనుక్కుంటారు. సో వేపర్ ప్రెషర్ పాస్ అయినప్పుడు వెయిట్ కనుక్కుంటే అప్పుడు దాని యొక్క వేరియేషన్ ఎంత వచ్చింది, ఆ వచ్చినటువంటి వేరియేషన్నే లాస్ ఆఫ్ సొల్యూషన్ బల్బు ఎంత లాస్ అయి ఉంది అనేటువంటిది పిఎస్గా కన్సిడర్ చేస్తాము. సాల్వెంట్ ద్వారా వచ్చిందని P0 - పిఎస్గా చూస్తాము. సాల్వెంట్ అంటే ప్యూర్ P0, సొల్యూషన్ అంటే పిఎస్. సో సాల్వెంట్ అన్నప్పుడు పిఎస్ నుంచి పాస్ అయి వచ్చింది కాబట్టి P0 - పిఎస్గా తీసుకుంటాము. సో RLVP రిలేషన్ చూసుకుంటే లాస్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్ డివైడెడ్ బై లాస్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ బల్బ్ ఈజ్ ఈక్వల్ RLVP. ఇక్కడ ఎంత మాస్ అనేటువంటిది జరిగింది అనేటువంటి రిలేషన్ చూసుకొని WB/WA MAB/MB అనేటువంటి RLVP ఫార్ములాను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 0.6 grams of urea and 1.8 grams of glucose in 100 ml of water at 27 degrees centigrade. The relative lowering vapor pressure of the solution is. ప్రాబ్లంలో RLVPని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. RLVP అని అంటే ఫార్ములా చూడండి. RLVP ఈజ్ ఈక్వల్ N solute by N solvent NB/NA. సో ఇక్కడ మనకి సాల్వెంట్ వాటర్గా తీసుకున్నాను అట్ 27 degrees centigrade. సో ఫస్ట్ ఎంత యాడ్ చేశారు, 0.6 grams ఆఫ్ యూరియా అనేటువంటిది యాడ్ చేశారు. అనదర్ సొల్యూట్ 1.8 grams ఆఫ్ గ్లూకోజ్ అనేటువంటిది యాడ్ చేశారు. సో ఇక్కడ సొల్యూట్ అనేటువంటిది 2 సొల్యూట్స్ని యాడ్ చేశారు. ఈ 2 సొల్యూట్స్ కూడా నాన్ వోలటైల్ సొల్యూట్స్ కాబట్టి నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క ఎన్ వాల్యూ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వెంట్ అనేటువంటిది వాటర్ కాబట్టి ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే RLVP అనేటువంటిది వస్తుంది. ఈ క్వశ్చన్ని 2019 JEE మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో సొల్యూషన్ చూడండి. ఎన్ ఆఫ్ యూరియా ఈజ్ ఈక్వల్ సో వెయిట్ బై మోలార్ మాస్ ఎంత 60. సో వాల్యూ వచ్చేసి 0.01 మోల్స్. అదే ఎన్ ఆఫ్ గ్లూకోజ్కి చెక్ చేస్తే వెయిట్ 1.8 మోలార్ మాస్ 180 ఈజ్ ఈక్వల్ 0.01. సో టోటల్ అన్నప్పుడు యూరియా ప్లస్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు 0.02 మోల్స్ అనేటువంటిది ఎన్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది. సో ఎన్ ఆఫ్ సొల్యూట్ ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ ఆఫ్ సాల్వెంట్ చూసుకుంటే వాటర్ వెయిట్ వచ్చేసి
100 grams. ఇక్కడ ఇచ్చినటువంటిది 100 ml. సో ml అంటే 100 grams. సో మాస్ వచ్చేసి వాటర్కి H2Oకి 18. 100/18 ఈజ్ ఈక్వల్ 5.56. సో ఫార్ములాకి రండి. RLVP ఈజ్ ఈక్వల్ N సొల్యూట్ డివైడెడ్ బై N సాల్వెంట్. సో 0.02 అనేటువంటిది సొల్యూట్, 5.56 అనేటువంటిది సాల్వెంట్. చేస్తే 0.036 వస్తుంది. సో ఆప్షన్లో ABCDలలో 0.0036 ఆప్షన్ మీరు టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కాన్సెప్ట్ని అప్లై చేసి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ దట్ షుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ 114 grams of octane to reduce its vapor pressure 80% of the original. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అబ్జర్వేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ మాస్ అనేటువంటి వర్డ్ వాడుతున్నారు, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనేటువంటి వర్డ్ వచ్చింది. RLVP మాస్ రిలేటెడ్ ఫార్ములా ఏముంది, RLVP ఈజ్ ఈక్వల్ టు P0/PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు W సొల్యూట్ బై W సాల్వెంట్ ఇంటూ మాస్ సాల్వెంట్ డివైడెడ్ బై మాస్ సొల్యూట్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ ది నాన్ వోలటైల్ సొల్యూట్ అంటే W సొల్యూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్ ది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ RLVP ఈజ్ ఈక్వల్ టు 80%. 80% అంటే 80 డివైడెడ్ బై 100 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0.80. దీన్నే P0 అని చెప్తాము. సో P మైనస్ అంటే PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ 0.80. ఫార్ములాలో మనకేముంది, P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఉంది. సో 1 మైనస్ PS బై P0 చేస్తే ఏమొస్తుంది, P0 మైనస్ PS బై P0 వస్తుంది. 1 PS మైనస్ P0 అంటే 0.08. సో వాల్యూ చేస్తే 0.20 వస్తుంది. సో 0.20నే RLVP వాల్యూ అని చెప్తాము. సో RLVP ఈజ్ ఈక్వల్ 0.20. ఫైండ్ అవుట్ చేయవలసింది W సొల్యూట్ W సాల్వెంట్ 144 grams ఇచ్చారు ఇంటూ M సాల్వెంట్ 114 డివైడెడ్ బై M సొల్యూట్ అంటే 40 grams. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కావలసింది W సొల్యూట్ కాబట్టి ఇక్కడ 114 క్యాన్సెల్, సొల్యూట్ పెట్టుకున్నాను. 0.20 ఇంటూ 40 అనేటువంటి వాల్యూ ఇటు పక్కకు వచ్చింది. సో 0.20 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ 8 grams వస్తుంది. సో W ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ 8 grams. సో కాన్సెప్ట్ వైజ్ అండ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఆర్ అదర్ ఎనీ మెటీరియల్ మీరు ఈ టాపిక్ని అప్లై చేసి చూడండి. ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి క్రాక్ చేయగలరు. మీకు ఇంకా ఏవైనా వీటిపైన డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేస్తే రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.